जय गणेश महाराज की जय गणेश महाराज की जय। जय गणेश महाराज की जय गणेश महाराज की जय दुर्गा भवानी माता की जय दुर्गा भवानी माता की जय दुर्गा नम्म की जय पराशक्ति की जय माता की जय दुर्गा की जय दुर्गा भवानी माता की जय दुर्गा भवानी माता की जय तम तल्ली की जय स्वामी की जय सत्यनारायण स्वामी की जय तलपुलम तल्ली की जय मावलम तल्ली की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय। హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసా. అదేంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు మేకర్ అర్థమయ్యే ఉండొచ్చు కదా. మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి కాశీ టూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. అదే జర్నీ స్టార్టెడ్, లెట్స్ గో. ఆల్రెడీ మీరు చూస్తున్నారు స్క్రీన్లో ఫోటో పెట్టి మొత్తం చేస్తున్నాను అనమాట, పూజ అంట. ఇది వచ్చేసి దగ్గర ఒక 10 days టూర్ అనమాట. నాన్న మొత్తం బస్ అంతా సాంబ్రాన్ని వేస్తున్నారు. మేము వెళ్ళింది అయితే నాన్ ఏసీ స్లీపర్ బస్సు. 30 members దాకా వెళ్ళాం దగ్గర పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి. నైట్ అయితే 11:30కి బస్సు వచ్చింది. 12కి స్టార్ట్ అయ్యాం. లోపలికి కనిపిస్తున్నట్టు మీకు మొత్తం ఫుడ్ మొత్తం వాళ్ళే, బస్ వాళ్ళే. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్. టిఫిన్ అయితే టిఫిన్ చెప్పుకోవాలి, లేక డిన్నర్. బస్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ట్రావెల్స్ పేరు వచ్చేసి ఎన్ఎస్కే ట్రావెల్స్. వీళ్ళకి 3 బస్సులు అయితే ఉంటాయి, స్లీపర్, సిట్టింగ్, ఇంకా 10 members వెళ్ళే ఒక చిన్న వ్యాన్. ఎక్కడ దేవుడికి కూడా పూజ అయితే చేస్తున్నారు. అక్కడ బట్టి అవన్నీ వెలిగించి కొబ్బరికాయ కొడకారు కలవాక. లైట్లు జిగలు అంటున్నారు, రంగు లైట్లు. ఫోకస్ అంటే అటే అవుతుంది. ఇంకండి ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యారు ఎక్కడ దండం పెట్టుకొని ఎక్కేస్తున్నారు అందరూ. చలో. మేము వెళ్ళిన ఊర్లో వచ్చేసి సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్, కోనార్క్, పూరీ జగన్నాథ్, గయా, బుద్ధగయ, కాశీ, వేసకాశీ, సర్నాథ్, అయోధ్య. ఈ ఊర్లన్నీ మేమైతే వెళ్ళాము. ఇవన్నీ తిరగడానికి మాకు 10 days అయితే పట్టింది. అసలు మాకు అవి చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బాగా మాకు ఒక 10 years ముందు దాకా తిరిగేవాళ్ళం. మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. అప్పుడు మా నాన్నకి ఇప్పేవి అన్నీ. సరే పడంగా అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం. ఈవిడ వచ్చేసి మా అమ్మమ్మ. నేను చిన్నప్పుడు చాలా బాగుండేవాడిని. అమ్మమ్మల దగ్గర, కాకిల దగ్గర, పిన్నుల దగ్గర చాలా బాగా పెరిగా. మా ఇంట్లో కన్నా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేవాడిని. నన్ను బాగా చూసుకునేవాళ్ళు అందరూ. మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరో హర, హరో హర, హరో హర. జై వీరబాబు స్వామి. రక్షమ
జై 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 గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మరోసారి ఈ అపార్ట్మెంట్స్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను కదా, అది క్లిప్స్ తీయలేకపోయా, పైకి ఎక్కేసాం. వీడియో ఇంకా సర్వ కొట్టినప్పుడు వీడియో తీయకంటే షేక్ చేయడం ఎక్కువ అనుకుంటున్నారా, నేను ఉంచాను అన్నానండి. ఇక వచ్చేసి సాయంత్రం ఇక్కడ కొద్దిగా ఎక్కడికి వెళ్ళంగానే గుడి అయితే ఉంది, అక్కడ దండం పెట్టుకొని డైరెక్ట్ పొద్దున్నే గుడికి వెళ్ళిపోవడమే. పొద్దున్న వచ్చేసి గుడికి వెళ్తున్నాం. ఉందండి ఒక్కొక్కరికి చెబుతున్నారు గన్నం పెట్టుకుంటాకి, గన్నం పెట్టుకోండి, నేను వెళ్ళాలి ఇప్పుడు. The next day. గుడ్ మార్నింగ్ ఐస్. పొద్దున్నే లేచాక తల్లి దగ్గర అవుతున్నాం. సరే ఇంకా టెంపుల్కి ఎంత దూరం ఉన్నా అని చెప్పి సరదాగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాను. అదేమో 10 కిలోమీటర్స్ అని చూపించింది. సరే అని చెప్పి అలా కూర్చున్నా. అక్కడ వ్యూయింగ్ అయితే చూడాలి మీరు, అవి వీడియో తీసే క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి చూపిస్తా. ఆ కొండలకు ఉండి అసలు మామూలుగా లేదు. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక టెంపుల్ పైన కింద ఒక రకం అయితే టెంపుల్ పైకి వెళ్ళాక వేరే రకం. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఇదైతే హైవే మొత్తం లారీలే లైన్గా, ట్రైన్కి భోగిలు ఉన్నట్టుంది ఒకటి అనుకున్నాను. నేను వచ్చిన దగ్గర కొండ చూడండి అక్కడ, ఆ కొండకి ఒక పక్క నుంచి సన్ రైజ్కి అసలు చెప్పలేమన్నమాట, ఎక్స్పీరియన్స్ చేయాలి అలాంటివి. ఏదో టైంలో అందులో పొలాలు అవన్నీ చుట్టూరు అసలు నా ఒళ్ళు అయితే చల్లగా అయిపోయింది, అంత చలి. పొద్దున్నే లేచేస్తే నా ఒళ్ళు చల్లగా ఏసీలో నుంచి వచ్చినట్టు బయటికి అలా ఉంది. తీరా చోటు సిటీ పక్కనే ఉన్నాను కదా, ఆ చల్లగాలికి అలా అయిపోయింది. ఆ మంచు చూడండి అసలు ఎలా ఉన్నాం, మంచు కనపడట్లా, ఫుల్గా ఉన్న మంచు. కెమెరాలో అయితే కనపడట్లా, బయట అయితే ఫుల్గా ఉన్నాయి.
సింహాచలం వచ్చేసాం. అదే బస్ స్టాండ్. సింహాచలానికి పైకి వెళ్ళిపోతాం అక్కడ బస్సులు ఎక్కితే. మనమైతే బస్ పార్కింగ్ పెట్టేసి మళ్ళీ వచ్చి బస్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతాం. అది ఆపోజిట్ చిన్న పార్కింగ్ లా ఉంది బస్ స్టాండ్. అవి బాగానే ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఏమన్నా వంట వండుకోవాలంటే టిఫిన్ చేయాలంటే అక్కడే వండుకోవచ్చు. నేనేం చేయకుండా డైరెక్ట్ బస్సులో పక్క పెట్టుకొని పోయేదానికి వచ్చి పైకి ఎక్కేసాను అనమాట. అక్కడ బస్సు ఉన్నట్టు వెళ్ళాలి బస్సులో. ఇప్పుడు ఆకలి రెండు ఉన్నాయి. ఈ నిమిషం వచ్చేసి పైగా మావయ్య చేసాడు. నేను మావయ్యలాగే ఉన్నాను. మావయ్యలా ఉన్నాం, ఒక లా ఉంటాం. ఇప్పుడు హైవే రోడ్లా ఉన్నాయి, క్రాస్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫుల్ ట్రాఫిక్ అసలు, ఖాళీలు రోడ్లు. అందులో ఆ మార్నింగ్ టైం కూడా ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు, కేజీలు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఖాళీలు. ఇక్కడ గోవింద ఉన్నాయా అదే టికెట్ కౌంటర్, అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ ఈ బస్సులన్నీ ఇలాగే ఉన్నాయి. అది ఎలక్ట్రిక్ బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే నార్మల్ మన ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, అలా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరికి వెళ్ళడం లైన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లైన్ ఉన్నాయి, ఇలా లైన్లో నుంచోవాలి. పైన అలాగే ఉంది, కింద ఇలాగే ఉంది. లైన్లో నుంచి పైకి ఎక్కాలి సార్. అలా వెళ్ళి బస్సు నుంచి దిగగానే వాళ్ళు పంపెట్టున్నారు బస్సులో అయిపోయి సరిపోతాం అనుకున్నాను. సిట్టింగ్ స్టాండింగ్ కలిపి ఒక 40 మెంబర్స్ దాకా ఇలాగా. ఏసీ బస్సు విత్ ఏసీ. ఇలా వాళ్ళందరూ ఇలా నుంచున్నారు అందరూ. నుంచి నాకు నుంచోని కూర్చున్నాను కూర్చోవడం. బస్సు ఫుల్ అయ్యేంత వరకు ఇంకే ఇలాగా. ఇలాగైతే ఆ పక్కన అయితే ఎమర్జెన్సీ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చాడు. ఆ చూడటానికి ఎలా ఉందంటే చిన్నగా కటింగ్ టైప్లో ఉన్నాయి. అది గ్లాస్ పాలు కొట్టాడు మేమంతా. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ ఎక్కింటాడు. నేను బస్సు అయితే స్టార్ట్ అయిపోయాను. తిప్పుకొని సార్ పైకి వెళ్ళిపోయాను మొత్తం. ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఇది ఏసీ తప్ప ఏసీ క్లోజ్ చేసి అన్నీ క్లోజ్డ్. కానీ చల్లగా ఉంది. కరెక్ట్గా ఈ పక్కన ఉందండి, ఇది ఇక్కడ ఉన్నాయి కదా క్యాప్స్, అవే ఏసీ. తిప్పుకున్నారు బస్సు ఒక వెనక్కి. ఇక్కడ మా కండక్టర్ ఇక్కడ చెప్పాను కదా ఆ క్లిప్స్ అసలు మామూలుగా లేవండి. అక్కడైతే మీరు చూడాలి. అందుకే ఆ కింద బస్ స్టాండ్ నుంచే మనం పైకి వచ్చాం. ఇప్పుడు పైకి వెళ్ళా క్లిప్స్ ఉన్నాయి. ఇక్కడ దర్శనం వచ్చేసి ఈజీగా మాకు 6 hours అయితే పెట్టినాం. మనం వెళ్ళే వాళ్ళు ఉంటే చిన్నపిల్లలకి వెళ్ళే వాళ్ళు మెయిన్గా కేక్స్ ఉంటే చిన్నపిల్లలకి పెడితే ఫీడ్ చేసేదానికి తీసుకెళ్ళాలి. వాటర్ అయితే ఉన్నాయి లైన్స్లో. పక్కన షీట్ డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరైతే మెయిన్గా టిక్టాక్ ఏమన్నా పట్టుకెళ్ళండి. ఈజీ 6 hours అయితే పడుతుంది. ఆ దర్శనం కూడా ఉన్నది. ఏమైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా వెళ్ళటాకైతే ట్రై చేయాలి. వాష్రూమ్స్ అయితే పైన ఉన్నాయి. వాటర్ బాటిల్ ఒక్క బాటిల్ వచ్చేసి 40-50. అక్కడ ఏదన్నా రేట్ అలాగే ఉంది. ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ 10, ఒక గ్లాస్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే 20 or 30 అలాగే ఉంది. చూపిస్తాను కదా అసలు సూపర్ అయితే ఉంది. అది అందులో పొద్దున్నది 7-8 అవుతుంది. ఆ టైంలో ఆ ఊరంతా ఆ పక్కన కొండ సూపర్. మామూలుగా లేదండి అసలు. అది చూడటాకాల అయితే కేక. అందులో అది ఆ యూటర్న్ బాగున్నాయండి. అక్కడ సెక్యూరిటీ బాగుంది. అందులో మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది అయితే దర్శనానికి ఫస్ట్ మీరు మొత్తం బాగానే ఉంది. ఇంజిన్ బిస్కెట్స్ ఏమైనా స్నాక్స్ అవి పెట్టుకోండి. దర్శనం 8 గంటల పడుతుంది చెప్పలేము. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాం. 8:30-9 కల్లా అక్కడ ఉన్నాం. మేము లైన్లోకి వెళ్ళిపోయాం. 8:30-9 కల్లా స్నానం చేసుకుంటాం. వెళ్ళినా
మేము వచ్చేసరికి 12:30, ఎగ్జాక్ట్లీ 12:30, 1 అవుతుంది. ఆ టైం మేము బయటకు వచ్చాం. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. లాకర్స్ అయితే ఉన్నాయి. బ్యాగ్స్ కావాలంటే బ్యాగ్స్కి లాకర్లు ఉన్నాయి అక్కడే, ఆ ఫోన్స్ పక్కనే. ఫోన్కి అయితే 10, బ్యాగ్స్కి అయితే 30. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అలాంటివి ఏమైనా మీరు తెచ్చుకున్నా అక్కడ పెట్టుకోవచ్చు ఫోన్స్ దాంట్లో. వాటికి అయితే 50 రూపీస్ తెలుసు. అక్కడైతే బస్సెస్ లిమిటెడ్ అనుకుంటున్నాం. మేము వచ్చే టైంకి బస్సు చాలా సేపటికి వచ్చింది. ఒక 10-15 మినిట్స్ నిలిచిన తర్వాత అప్పుడు బస్సు వచ్చింది. కార్లో అయితే పైకి వచ్చేస్తుంది. మీరేమన్నా కార్ ఇక్కడ ఉన్నాయి కదా బస్సు, ఈ బస్సులన్నీ వచ్చేసి గవర్నమెంట్ బస్సెస్. మీకు ట్యాక్సీ ఆర్ కార్స్, బైక్స్ ఏమైనా ఉన్నాయి అనిపించుకుంటే పైకి వచ్చారు. ప్రైవేట్ బస్సెస్లో వచ్చే వాళ్ళకైతే లేదు అలాగే. మనం ఎక్కడ అక్కడ ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళగానే గుడి దగ్గర ఈ మెట్లు వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేసేటప్పుడు కాళ్ళు నుండి కాళ్ళు బొబ్బులు వచ్చేసింది అన్నమాట. అంత వేడిగా అయిపోయింది. అది స్టోన్ ఇంకా తెలియదు. అలా మేము ఆ పక్కన పుట్లోకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఆ కిందకి వచ్చి. వాళ్ళే అన్నారు ఈ ఎండకి అసలు ఆ రాళ్ళు వేడిగా అయిపోతున్నాయి. కొద్దిగా సాక్స్ అవి అయితే ప్రిఫర్ చేయండి వచ్చేవాళ్ళు కన్ఫామ్గా. ఏ టెంపుల్కి వచ్చినా కొద్దిగా సాక్స్ అనేది ప్రిఫర్ చేసేదనుకోండి, మీకు కాళ్ళు కాలుతుంది ఉంటుంది. అందులో కొద్దిగా బాగుంది నడవడానికి. తెలంగాణ వస్తున్నారు మా వాళ్ళంతా. ఇదిగో ఈ ఎక్కడ టెంపుల్ వ్యూ. నేను అన్నగా ఆ లైన్ కొద్దిగా అక్కడ షాప్స్ ఉన్నాయి. కొద్దిగా పక్కకి వెళ్ళంగానే అదే బ్యాగ్స్, ఫోన్స్, డిఎస్ఎల్ఆర్స్ అలాగే అవన్నీ మీరు ఏమైనా తెచ్చుకుంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టి అలాగే అక్కడ తినడానికి కూడా అమ్ముతున్నాడు. సమోసా, ఫ్రూట్స్, మజ్జిగ అలా అయితే అమ్ముతున్నారు. ఇక్కడికి తింటే అయితే చల్లగా ఉన్నాయి. అట్టింటి కింద నేను పక్కన ట్యాంక్ వాటర్, ఫ్రీ వాటర్. ఇప్పుడు ఎగరకాలంగా వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ గోపురం కనబడుతుంది కదా, అదే అదే గుడి. కొద్దిగా ఎగర ఇవన్నీ లైన్లే. ఈ ఎగర మీకు బోర్డు కనబడుతుంది కదా, ఆ ఎగర లైన్స్, ఆ లైన్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. మా మా ఇది చూడండి నేను ముగ్గురున్నాను రారా అనుకోని వీడియో తీసుకొచ్చింది. ఎలా రావాలి? ఈ పక్కన కనబడుతున్న లైన్స్, ఆ లైన్స్ నుంచి అలా వెళ్ళిపోవాలి అడిగి ఆ లైన్లే. అసలు ఖాళీగా ఉన్నాయి కదా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము ఫ్రెష్ అయ్యి వచ్చేలో చూడాలి సగం లైన్ ఫుల్ అయిపోయింది. ఈ ఎక్కడ చూడండి ఖాళీగానే ఉన్నాయి, ఆ లైన్లో ఉంది. అసలు ఖాళీగా ఉన్నాయి, వచ్చేలోపు అసలు ఖాళీ లేదు. దేవుడు తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.